E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. వాతావరణం కేంద్రం హెచ్చరిక 10 జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శత్రువుతో కొట్లాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయాలు చేయను ఈటల. రాష్ట్రంలో నీలగిరి, కోవై సహా 10 జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. అలాగే రాష్ట్రం మీదుగా వచ్చే పశ్చిమ గాలులు వేగంలో కూడా మార్పులున్నాయి. ఈ కారణంగా శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉరుములు, పిడుగులతో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో తూకివాకంలో ఇంటిగ్రేటెడ్ వెస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సేకరణ, ప్రాసెసింగ్ సంబంధించిన వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, అధికారులు ఉన్నారు. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను. ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు? కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను. నేను ఆన్లైన్లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ 1.5 ఎకరాల్లో వచ్చే వేస్ట్ అంటే అది నాది కాదు సార్. 1.5 ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారా? అక్కడేనా? నాకు రూరల్గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను సార్. నాకు మన వెనకాల చాలా విషాదాలు, ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకాల చాలా విషాదాలు చదివి ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళు చూసుకుంటూ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు సార్. మనకు గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది. అది కన్నా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్. ఇది మీకోసం తయారు చేస్తాం సార్. ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను సార్. ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? టీటీడీ ఏమైనా ఐడియా ఉందా? టీటీడీ వాళ్ళు కొన్ని కోకో ఇది బొగ్గు తయారు చేసేదానికి యూజ్ చేస్తున్నారు. కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఈ ఎకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదనమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు. ఏం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి. కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం. ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి 100 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాను. నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు? 10 లక్షలు అవుతుంది సార్. ఓకే, ఒక పని చేయండి, MSME క్రియేట్ చేయండి. ఏ ఊరు మీది? పుల్లంపేట మండలం, పుత్తనవారి. అన్నమయ్య మీది కాదు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మీరు పని చేయండి, MSME రిజిస్టర్ చేసి ఒక 2-3 లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి ఇక్కడంతా లోన్ అరేంజ్ చేయండి. ఏం చేయగలుగుతారు? వైబుల్. గన్నవరంలో ఈక్లాట్ హెల్త్ సొల్యూషన్ కంపెనీని ప్రారంభించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. As I said, your profession is not easy. That's why I chose to become a Stanford MBA. It is a very difficult profession, but that's what makes it very valuable. You know, diamonds are not made easy, neither are CAs. People say there are two types of folks. One are CAs, the other one who wish they were CAs. And people who criticize you are merely jealous about you. You know, CA as a profession spans across sectors. Behind every balance sheet, of course, there is a CA. And when I went to Stanford for my MBA, I actually focused on accounting because I knew that was my biggest weakness. So the 2 years I was there,
Almost every quarter, I would take at least 2 accounting classes. And honestly, we are all living in very inspiring times. You know, under the leadership of the Honorable Prime Minister, Shri Narendra Modi ji, India has come about with a vision called Vikasit Bharat. It is what India will achieve in 2047. And the Honorable Prime Minister has made a bold statement that India will become a $30 trillion economy. You know, wherever I go, I keep telling Andhra Pradesh as double engine Sarkar. The Honorable Prime Minister Narendra Modi ji in Delhi. And of course, we have an amazing Chief Minister called Chandrababu Naidu garu here in Andhra Pradesh. For all of you sitting here, you know, Mr. Naidu is a true inspiration. I'm not saying this because I'm his son. I'm not saying it because I'm the National General Secretary of Telugu Desam Party. Today, if I'm in politics, if I'm inspired by a visionary leader to join politics, it is one person, that is our Chief Minister, Mr. Chandrababu Naidu garu. His age might be 75, but his heart is like a 25-year-old. I think about 45 days back, we did a housewarming ceremony in Kuppam. There, the priest was saying, he will have amazingly long life. So my second question to the priest was, will he have the same energy also? Because the sheer passion with which he's going about building a state, the sheer energy with which he's attracting investments into the state. You know, we have taken a stand that by 2047, Andhra Pradesh will become, you know, a $2.4 trillion economy. Now, what does it mean for all of us sitting here? It will open up amazing opportunities for us to go conquer Andhra Pradesh. Companies will come here, will invest in our state across sectors. If you look at it, we've always taken a stand that we'll only have one capital, but development will be decentralized. You know, automotive cluster is in Anantapur. Renewable energy is coming up in Kurnool and Anantapur. The drone city is coming up. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. హర్మకొండ జిల్లా కాజీపేట మండలంలో 250 కోట్ల రూపాయలతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పనుల పరిశీలన నిమిత్తం ఇవాళ కేంద్ర మంత్రి యూనిట్ను సందర్శించారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పిన కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టు వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దేశంలోనే ఇది పెద్ద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, వందే భారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. Manufacturing can be done. So I'm very happy. Progress is there. I'll request Honorable Shri Kishan Reddy ji to speak in. అందరికీ నమస్కారం. నేను ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాల క్రితము కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఈ 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో, ఓరగల్ నగరంలో తెలుసు. సుమారు మరి 3000 మంది
డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు. మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీకి ప్రతిరూపమే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం, మీకు అందరికీ తెలుసు ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ అత్యంత అద్భుతంగా ఈరోజు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు జరుగుతున్న అభివృద్ధి, అందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి జరిగింది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ వరంగల్ రైల్వే స్టేషన్ ఇనాగ్రేట్ చేసుకుంది. ఇక్కడ రింగ్ రోడ్డు 50% రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు, ఆ యొక్క మంటపం. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది. నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్చిస్తున్నాము. స్వీకరించారు. ఎంత తొందరగా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు అవకాశం ఉంది. దాన్ని శత్రువుతో నేరుగా కొట్లాడతానని కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం తనకు చేత కదని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లోని షామీర్పేటలో హుజురాబాద్ భాజపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశామన్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా గ్రేటర్లో మరోసారి కుండపోత వర్షం పడుతుంది. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలనగర్, బోయిన్పల్లి, అల్వాల్, మల్కాజ్గిరి, మౌలాలి, బేగంపేట, మలక్పేట్, చార్మినార్, ముషీరాబాద్, ఆబిడ్స్, కోటి, హిమైత్ నగర్, కాచిగూడ, లకడికాపుల్, ఖైరతాబాద్, అమీర్పేట్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, బంజారాహిల్స్, ఓయూ, తార్నాక, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, భారీ వర్షాల కారణంగా రాజస్థాన్లోని అజ్మీర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల ముంచెత్తడంలో రోడ్లని నదులను తలపించాయి. అజ్మీర్లోని ఆనాసాగర్ సరస్సు నుండి నీరంతా రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. రహదారులపై మోకాల లోతు వరకు వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అజ్మీర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. దీంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం కేంద్రం హెచ్చరిక, 10 జిల్లాలో భారీ వర్షాలు. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శత్రువుతో కొట్లాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయాలు చేయను ఈటల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.